సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడూ తెస్తూ ఉంటాను. ఓకేనా. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఇది ఒకటే మా నెంబరు. సో నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి, మిగతావన్నీ ఫేక్ స్కామ్ నెంబర్లే. సో ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అయితే పే చేయొద్దు. ఓకే. నెక్స్ట్ రేపు మార్కెట్ అండి. రేపు మార్కెట్ ఏం చేద్దాం, రేపు న్యూ ఇయర్ Jan 1. సో రేపు మార్కెట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ FIDA డేటా ఇంకా లోడ్ అవ్వలేదు ఈరోజు. ఒకసారి ఈరోజు డేటా చూడండి, అంటే లైక్ 31st ఈరోజు ఏమైందో డేటా చూడండి. నైట్ 7, 8, 9, 10కి లేదా రేపు మార్నింగ్ అయినా చూసినా ఓకే. బట్ నా వరకు నా వ్యూ ఏముంటుంది అంటే కొద్దిగా లాంగ్ అన్వైండింగ్ జరుగుంటుంది. సో బీరిష్ మూమెంటమే, బట్ వెరీ చిన్న మూమెంటం వచ్చి ఉంటుంది, లైక్ 300, 190 ఇట్లా వచ్చి ఉంటుంది. సో అలా వచ్చిన బీరిష్ మూమెంటం. బీరిష్ అని ఉంటే మీరు ఇంకా కళ్ళు మూసుకొని బీరిష్ ట్రెండ్లో ఉండొచ్చు. ఒకవేళ బయింగ్ పడితే, బులిష్ ఇట్లా ఏమైనా పడితే హోల్డ్ చేద్దాం, అంటే ఒక రోజు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ డే ఏమవుతుందో, అంటే రేపు Jan 1కి ఏమవుతుందో తెలిసిపోద్ది. ఫస్ట్ థింగ్. ఓకే. నెక్స్ట్ FIDA డేటా తీసి పక్కన పెడితే మార్కెట్లోకి రండి. బ్యాంక్ నిఫ్టీ నిన్న నేను చెప్పినట్టు ఈ లెవెల్ బ్రేక్ అయింది. ఈరోజు మార్కెట్ ఏం చేసింది చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవడం ఒక గ్యాప్ డౌన్, ఇదే లెవెల్లో సపోర్టు చూడండి. ఇది లెవెల్లో సపోర్టు, దాంతో రోజంతా టైం పాస్. బ్యాంక్ నిఫ్టీ మీరు టైం పాస్ చూడండి, జస్ట్ ఇదంతా టైం పాస్ మార్కెట్. ఓకే, ఇక్కడ పెద్దగా మూమెంటం ఏమీ లేదు. నిఫ్టీకి వస్తే నిఫ్టీలో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఏంటి ఇది, కొద్దిగా గ్యాప్ డౌన్, కొద్దిగా వీక్గా పర్ఫామ్ చేసినట్టు చూపించింది. దీని కింద ట్రాప్ అయ్యారు, మళ్ళీ పైకి వచ్చింది, దాని మళ్ళీ పైకి వచ్చి ప్రీవియస్ డే లో దగ్గర బాగా టైం పాస్ చేసింది. ఎలా అంటే ప్రీవియస్ డే లో బ్రేక్ అవ్వట్లేదు అన్నట్టు, తర్వాత హై కొద్ది ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో అక్కడ టైం పాస్ చేసింది, హై బ్రేక్ అయింది, మళ్ళీ కొద్ది పైకి వెళ్ళింది, ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర వచ్చి మళ్ళీ మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. బట్ ఇక్కడ అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ చూడండి, మార్కెట్లో పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ చూడండి. అంటే మార్కెట్ మార్నింగ్ నుంచి మళ్ళీ క్లోజ్ అయిన వరకు 0.00%, అంటే ఎటువైపు మూమెంటం లేదు. నిన్న ఏదైతే క్లోజింగ్ వచ్చిందో ఇంచుమించు అదే క్లోజింగ్లో ఈరోజు మార్కెట్ క్లోజ్ అయింది. సో నిన్న ఇదే క్లోజింగ్, ఈరోజు ఇదే క్లోజింగ్. అందుకు మార్కెట్ 0%, అసలు ఏ మూమెంటం లేదు. అంటే మార్కెట్ కిందకు వచ్చి పైకి వచ్చి అన్ని చేసినా లాస్ట్ క్లోజింగ్లో ఆ సేమ్ క్లోజింగ్ రావడం 0%, మార్కెట్ మూమెంటమే ఇవ్వలేదు అన్నట్టు అయిపోయింది. అది మిగతావన్నీ సేమ్. సో ఇక్కడ మూమెంటం లేదు కాబట్టి మార్కెట్లో డౌన్ సైడ్ చూడొచ్చు మనం, ఇంకా ప్రెషర్ కంటిన్యూ చూడొచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి మార్కెట్ బిహేవ్ ఎలా చేస్తుందో. మార్కెట్ ఫాల్ వచ్చిందా, నిఫ్టీ ఎస్పెషల్లీ నిఫ్టీ మార్కెట్ ఫాల్ వచ్చిందా, తర్వాత గ్యాప్ అప్ అయ్యి అంతా సైడ్ వేస్ ఉంది. ఓకే, మళ్ళీ గ్యాప్ అప్ అయింది, ఈ లెవెల్స్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుంది, మార్కెట్ ఫాల్ అయింది, మళ్ళీ పుల్ బ్యాక్, మార్కెట్ ఫాల్. ఈసారి ఈ లోస్ అన్ని బ్రేక్ అయిందా, ఇవి చూడండి, ఈ లోడ్ అన్ని బ్రేక్ అయింది కదా, మేజర్ లోస్ ఇవి, మేజర్ లోస్ ఇవి, ఈ మేజర్ లోస్ అన్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చింది చూడండి. ఇగో కనబడుతుంది 23,700. ఇగో దీని కింద ఒక చిన్న ట్రాప్ చేసింది, ఇక్కడ ఇవన్నీ లెవెల్స్ లో, మేజర్ లెవెల్. సో అక్కడ రిట్రేస్మెంట్ అయింది, ఈరోజు మార్కెట్ డౌన్ వచ్చింది, మళ్ళీ మార్కెట్ టైం పాస్ చేసి సేమ్ లెవెల్ దగ్గర రిట్రేస్మెంట్ చేసింది. ఓకే, సో ఇక్కడ మీరు మార్కెట్లో ఏం చూస్తున్నారు, ఒక రిట్రేస్మెంట్ పుల్ బ్యాక్ చూస్తున్నారు. ఇది కంటిన్యూ అయితే ఇంకా సూపర్. ఈ లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అది కంటిన్యూ అయితే బాగుంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి మార్కెట్ టర్న్ అవ్వాలన్నా ఇట్లా టర్న్ అంటే V షేప్లో రికవరీ అయిపోతే కాదు, మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చి ఇట్లా రికవరీ అయితే, W షేప్లో రికవరీ అయితే, అప్ ది W ప్యాటర్న్, అది రికవరీ అంటే మార్కెట్ టర్నింగ్ సింబల్, ఆ మార్కెట్ టర్న్ అయిందని. సో అట్లా W షేప్లో రికవరీ అయితే బాగుంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం రేపు ఏమవుతుందో. రేపు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మార్కెట్, అండ్ రేపు న్యూ ఇయర్ కూడా కాబట్టి. ఫస్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 and సెన్సెక్స్ మాట్లాడదాం. సింపుల్, బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు పెద్దగా మేజర్ లెవెల్స్ ఏం లేవు, జస్ట్ దీని కిందకి రండి, ఇక్కడ ఇలా పెట్టుకోండి అంతే. దీని పైకి వెళ్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు టిల్ హియర్, అండ్ నెక్స్ట్ లెవెల్ ఇదే. దీని కిందకి వెళ్తే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు అంతే. జస్ట్ సింపుల్ లెవెల్స్ చెప్తాను చూడండి, చాలా సింపుల్ లెవెల్స్, ఎందుకంటే మార్కెట్ రేంజ్లో ఉండిపోయింది కాబట్టి. బ్యాంక్ నిఫ్టీ ఏది 51,000, దీని పైకి కానీ వెళ్తే మీరు CE ప్లాన్ చేయండి. ఓకే, దీని పైకి వెళ్తే అంటే ఫ్లోలో వెళ్ళిపోయినా, లైక్ 15 minutes క్యాండిల్ ప్రాపర్ క్లోజింగ్ ఇచ్చి దాని హై పైన ఇంకొక 5 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే
ఓకే, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, దీనిపై హై పైన 5 మినిట్స్ క్యాండిల్ అవుట్ క్లోజింగ్ ఇస్తే అలా అలా అప్పుడు మాత్రం మీరు ఒక కాల్ సైడ్ కూర్చోండి. లేదంటే 15 మినిట్స్ క్యాండిల్ పైన ఇంకొక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వనివ్వండి. 2 క్లోజింగ్లు వస్తే కన్ఫర్మేషన్ అనమాట, డబుల్ కన్ఫర్మేషన్. సో అప్పుడు ఈ పైన మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. ఫ్లోలో వెళ్ళిపోతే దూరిపోండి, లేదు స్లోగా వెళ్తే కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. 51,000 పైన మార్కెట్ డౌన్ సైడ్ పడితే మాత్రం 50,600. ఓకే, 50,600 ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. 50,600 చూపిస్తానండి. ఇది 50,600 ఈ లెవెల్ కింద కానీ మార్కెట్ వస్తే మీరు పిఈ ప్లాన్ చేయండి. సేమ్ 15 మినిట్స్ క్యాండిల్, దాని కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ అయినా, లేదా 2 15 మినిట్స్ అయినా, 2 డబల్ 15 మినిట్స్ అయినా. ఓకే, ఈ క్లోజింగ్ వస్తే 15 మినిట్స్ క్యాండిల్ కింద 5 మినిట్స్ అయినా, లేదా 2 15 మినిట్స్ అట్లా అయినా మీరు ఈ లోకి వస్తే పిఈ, ఇది కూడా పిఈ, ఇటువైపు పిఈ ప్లాన్ చేయండి. 50,600 ఈ డౌన్ సైడ్ పిఈ ప్లాన్ చేయండి. అప్ సైడ్ మాత్రం 51,000 ఇటువైపు అప్ సైడ్ కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. ఈ లాఫ్ట్ ఉందా, ఇది జోన్ బోన్ మార్కెట్, ఈ లాఫ్ట్ ఉందా వదిలేసేయండి. ఈ లాఫ్ట్ ఉంటే మీరు ఏం ట్రేడ్లు ప్లాన్ చేయొద్దు. ఓకేనా, వదిలేసేయండి, లైట్ తీసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు నిఫ్టీ 50. నిఫ్టీ 50కి రండి. నిఫ్టీ 50లో ఒకసారి ఇట్లా జూమ్ చేసి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నిఫ్టీ 50కి ఉన్న లెవెల్, ఈ లెవెల్ ఇది ఇంపార్టెంట్ మేజర్ లెవెల్, ఇది మేజర్ రెసిస్టెన్స్, మేజర్ లెవెల్. దాని పైకి కానీ మార్కెట్ క్రాస్ అయితే అప్పుడు మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ దాకా వస్తుంది. అది క్రాస్ అయ్యి వెళ్తే అప్పుడు మళ్ళీ మనం ఈ లెవెల్ టార్గెట్ పెట్టుకుందాం. కింద సపోర్ట్ మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఉన్నది ఏదైనా సపోర్ట్, ఫాల్స్ బ్రేక్అవుట్ కమ్ సపోర్ట్ ఉంది అంటే ఇక్కడ ఈ లెవెల్, ఈ లెవెల్ సపోర్ట్ కింద మేజర్ గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కింద ఏమో 23,440, 480, 470 ఇది కూడా ఒక సపోర్ట్ అయిపోయింది. ఇంకా ఆ కిందకి వెళ్తే మీరు 1 డే టైం ఫ్రేమ్ లో ఇంకా ఆ కిందకి వెళ్తే ఇక మేజర్ సపోర్ట్లు ఇవి వచ్చేస్తాయి. ఓకే, ఇవన్నీ మేజర్ సపోర్ట్లు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి, చూడండి ఇది లెవెల్స్. నేను లెవెల్స్ ఎలా చెప్తాను ఒకసారి చెక్ చేసుకోండి. ప్రీవియస్ మార్కెట్ టర్న్ అయిన ప్రతి పొజిషన్స్ నుంచి నేను లెవెల్స్ చెప్తున్నాను. ఇప్పుడు మార్కెట్ దగ్గర ఉన్న మేజర్ లెవెల్ 23,716. ఇది కీ లెవెల్, ఇది మేజర్ రెసిస్టెన్స్ కూడా 23,716. ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ పుల్ బ్యాక్ అయింది, రిట్రేస్మెంట్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేసింది, మళ్ళీ ఇక్కడ టైం పాస్ చేస్తుంది, బాగానే ఉంది. క్లోజింగ్ కూడా హై దగ్గర ఇచ్చింది. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే 23,000 గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి అక్కడ కొద్దిగా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి 23,706 ఈ పైన ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే మీరు సి ప్లాన్ చేయండి. ఓకే, బాగా వినండి. హ్యూజ్ అంటే పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి 23,716 ఈ జోన్, ఈ లెవెల్ అంటే అది ఒకటే లెవెల్ కాదు, ఎగ్జాక్ట్ గా అక్కడ టచ్ చేసి వెళ్ళాలని కూడా కాదు, ఇంచుమించు ఆ జోన్ దగ్గర ఎక్కడైనా ఇది ఒక లెవెల్ ఇలా పెట్టుకోండి జోన్ లాగా. ఓకే, ఈ లెవెల్స్ అంటున్నాను కదా, ఈ మధ్యన చాలా మంది చూస్తున్నాను కరెక్ట్ గా అదే లెవెల్ ఒకటి పెట్టుకుంటున్నారు, లెవెల్ పెట్టుకొని ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు లెవెల్ టచ్ చేయలేదని. టచ్ చేయదండి, చూడండి కొన్నిసార్లు మార్కెట్ టచ్ చేస్తుంది, కొన్నిసార్లు బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి పైకి వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ లైక్ ఏ జోన్స్, చాలా సార్లు చెప్పాను జోన్లో పెట్టుకోండి. సో ఇక్కడ 23,706 దగ్గర 716. ఓకే, ఇక్కడ ఒక చిన్న జోన్ పెట్టుకోండి, ఒక 5 పాయింట్లు అటు ఇటు. సో 23,716 ఇక్కడ మార్కెట్ పైన, దీనిపైన ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుని వెళ్తే మీరు సిఈ ప్లాన్ చేయండి. ఒకవేళ ఓపెన్ అవడం ఫ్లాట్ కానీ, చిన్న గ్యాప్ అప్ కానీ, లేకపోతే చిన్న గ్యాప్ అప్, చిన్న గ్యాప్ డౌన్, ఫ్లాట్ ఏదైనా ఓపెన్ అయ్యి 23,716 దగ్గర రిజెక్షన్ తీసుకొని మార్కెట్ కిందకి పడితే వెయిట్ చేయండి. మీరు ఎప్పుడు తెలుసా ప్లాన్ చేస్తారు పుట్టు, ఇక్కడ వెయిట్ చేయండి, ఇక్కడ పుట్టు ఏం ప్లాన్ చేయకండి. పుట్టు ప్లాన్ చేయాలంటే 23,563 దీని కింద పుట్టు ప్లాన్ చేయండి. పిఈ ఇక్కడ ఆల్రెడీ అయినట్టు, దాని కింద కూడా పుట్టు ప్లాన్ చేయండి 23,474 దాని కింద కూడా మీరు పిఈ ప్లాన్ చేయండి. ఇక్కడ పిఈ ప్లాన్ చేస్తారు, ఇక్కడ పిఈ ప్లాన్ చేస్తారు, ఈ రెండిట్లో పిఈ ప్లాన్ చేస్తారు. ఓకే, ఈ లోపల ఈ జోన్లో ఏం ప్లాన్ చేయకండి, ఈ జోన్లో నో ట్రేడ్. మరి 23,716 పైన కాల్ ఆప్షన్, ఇంకా పైకి వెళ్తే 23,854 పైన సి కాల్ ఆప్షన్, ఇంకా పైకి వెళ్తే 23,938 ఇలా ఈ పైకి కాల్ ఆప్షన్స్ ప్లాన్ చేయొచ్చు. సి. ఓకే, డౌన్ సైడ్ ఈ జోన్లో అయితే నో ట్రేడ్, ఇక్కడైతే నో ట్రేడ్. ఓకే, సో ఈ లోపల అయితే నో ట్రేడ్.
నెక్స్ట్ సెన్సెక్స్కి వెళ్ళిపోదాం. సెన్సెక్స్ కూడా ఇంచుమించు సేమ్ నిఫ్టీ 50 లానే ఉంటుంది. సో మీరు ఎక్కడ మేజర్ లెవెల్ మీరు చూస్తే సెన్సెక్స్లో లాస్ట్ వీక్ పెట్టిన లెవెల్స్ ఇవి. సెన్సెక్స్లో మేజర్ లెవెల్ సెన్సెక్స్కి ఇది ఒక టాప్ రెసిస్టెన్స్, దానిపైన ఇది ఒకటి, దానిపైన ఇది ఒకటి, దానిపైన ఇది ఒకటి, ఇవి రెసిస్టెన్స్లు. సపోర్ట్కి వచ్చేసరికి ఇప్పుడు మీరు సపోర్ట్ సెన్సెక్స్ తీయాలంటే సపోర్ట్లో ఇప్పుడు ఇమ్మీడియట్గా సపోర్ట్ ఏదైనా ఉంది అంటే మార్కెట్కి ఇది సపోర్టు, దీనికి ఎందుకు వస్తే బాగుంటుంది, ఎక్కడ నెక్స్ట్ వచ్చే సపోర్ట్ ఎక్కడ తీసుకోవచ్చు, ఈ లెవెల్లో తీసుకోవచ్చు. ఆ కింద ఇది, ఇంకా కిందకి వెళ్తే ఫుల్గా ఇంకా పడితే ఈ లెవెల్ వరకు అవుద్ది, ఇది అవుద్ది సపోర్ట్లో. ఓకే, ఇది సపోర్ట్ అవుద్ది. $78,395 ఇది రెసిస్టెన్స్. బాగా 78,395 ఇది రెసిస్టెన్స్ అండ్ మేజర్ రెసిస్టెన్స్. రేపు సేమ్ ఓపెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే సిఈ ప్లాన్ చేయండి. సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఒక సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50 సేమ్ ఒకలానే ఉన్నాయి. గ్యాప్ అప్ ఎక్కడైనా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తారు. ఫ్లాట్ ఓపెన్ అయ్యి చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ మూడిట్లో ఏదైనా ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటే మీరు ట్రేడ్ ప్లాన్ చేయరు. డౌన్ సైడ్కి అయితే ట్రేడ్ ప్లాన్ చేయరు, ఎక్కడ చేయరు, ఇందులోనే చేయరు. ఈ జోన్, ఈ రెండు జోన్స్లో చేయరు. జోన్ అంటే ఇగో ఈ లెవెల్ నుంచి 77,867 ఆర్ 77,900 ఇది జోన్ లెవెల్. చూడండి, ఇది జోన్ లెవెల్. సో ఈ రెండు లెవెల్స్ లో ఇక్కడ నుంచి ఈ రేంజ్ లోపట మార్కెట్ పైకి వెళ్లకుండా, దీని పైకి వెళ్లకుండా ఈ లోపట ఉంటే మాత్రం మీరు డౌన్ సైడ్కి ఏం ప్లాన్ చేయొద్దు. ఈ జోన్ కొద్ది వరస్ట్, ఒక టైం పాస్ చేస్తుంది, ఇక్కడ ఇరుక్కుపోతారు. వాళ్ళు నిజంగా డౌన్ సైడ్కి వస్తే రేపు మార్కెట్ షార్ప్గా కనుక కింద పడితే 77,900 ఏదైతే ఉందో 77,900 ఆర్ 77,867 దీని కింద వెళ్తే అప్పుడు మీరు పుట్టు ప్లాన్ చేయండి. ఇక్కడ పుట్టు ప్లాన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ 77,562 దీని కింద కూడా పుట్టు ప్లాన్ చేస్తారు పిఈ. అంతే, చాలా క్లియర్. నేను చాలా క్లియర్గా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నాను చూడండి, మీకు అర్థమైపోయింది. రేపు మార్కెట్ ఓపెన్ అవడం 78,395 పైన ఎక్కడైనా ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తారు. ఓపెన్ అవడం ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేదా చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ తీసుకొని పడితే మీరు నో ట్రేడ్. ఈ జోన్ నో, దాని కింద నెక్స్ట్ ఇంకొక జోన్ ఉంది, అది 77,867 ఆర్ 77,900. ఓన్లీ అక్కడ 20-50 పాయింట్ల తేడా. ఇది కూడా ఒక జోనే, ఇక్కడ కూడా నో ట్రేడ్. ఇంకా పడిపోతే, ఇంకా మార్కెట్ పడుతూ ఉంటే అప్పుడు మాత్రమే 77,900 కింద మార్కెట్ ఎప్పుడైతే వెళ్తాదో అప్పుడు పిఈ ప్లాన్ చేయండి. కిందకి వెళ్తే ఇంకా దాని కిందకి వెళ్తే 77,562 కూడా క్రాస్ అయితే ఇంకా పుట్ ప్లాన్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఇంత పెద్ద జోన్ ఉంది, ఈ జోన్లో అయితే నో ట్రేడ్, ఈ జోన్ అయితే నో ట్రేడ్. దీనిపైన కాల్ ఆప్షన్, దీని కింద పుట్ ఆప్షన్, దీని కింద ఈ రెండిట్ల కింద పుట్ ఆప్షన్, పిఈ అంతే. ఓకే, సెన్సెక్స్ మేజర్ లెవెల్స్ ఇంకేలో సింపుల్, చాలా సింపుల్. నెక్స్ట్ నిఫ్టీ 50లో చూస్తే ఎవరున్నారు అంటే కాల్ సైడ్ పుట్ సైడ్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. మార్కెట్ మేబీ రేంజ్లో ఉండిపోద్ది. ఈ మార్కెట్ అక్కడే ఎలాగంటే ఈ రేంజ్లో ఉండిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది, అక్కడ ఈ రేంజ్. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఎవరున్నారంటే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. కంపేర్ టు పుట్ కాల్ పొజిషన్స్ కొద్దిగా ఎక్కువ, బట్ మార్కెట్ కూడా సైడ్ వేస్ అయిపోయింది. నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutesలో ఏం జరిగింది ఈరోజు? షార్ట్ బిల్డప్, కొద్దిగా బిగ్ ప్లేయర్ వచ్చాడు, మళ్ళీ లాంగ్ బిల్డప్, ఓకే చిన్నోడు, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్. క్లోజింగ్ టైంలో కూడా షార్ట్ బిల్డప్ కొద్దిగా గట్టిగానే పడ్డాయి. అదే బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutesలో చూడండి ఏమైందో. షార్ట్ బిల్డప్ ఓకే, షార్ట్ కవరింగ్ మళ్ళీ ఓకే, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్. క్లోజింగ్ టైంలో కూడా షార్ట్ బిల్డప్లు వచ్చాయి, విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే కొద్దిగా గట్టిగానే సెల్లింగ్ చేస్తూ కూర్చున్నారు. ఓకే, అండ్ ఈరోజు నేను లైవ్ గేమ్ రాలేదు, జస్ట్ అప్డేట్ ఇచ్చాను అంతే. ఇది మా టీంకి మార్నింగ్, ఈరోజు మార్నింగ్ ఇగో సేమ్
ఆ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలా పెట్టాను, అవి అలా క్యారీ ఫార్వర్డ్. మార్నింగ్ వచ్చేసరికి 10,000 ప్లస్ ప్రాఫిట్ ఉంది, బట్ స్టిల్ నేను పొజిషన్స్ ఇంకా హోల్డ్లోనే పెట్టుకుని కూర్చున్నాను. ఇందులో ఎక్స్ట్రాగా కొత్త ట్రేడ్ ఒకటి యాడ్ అయింది, అది ఓన్లీ సెన్సెక్స్ ట్రేడ్. సెన్సెక్స్ది వీక్లీ ఎక్స్పైరీ ఇది ఒకటి యాడ్ అయింది. అండ్ ఇన్ఫో ట్రేడ్ అయితే హోల్డ్లోనే ఉంది, నాది 5,000 ప్లస్ ప్రాఫిట్లోనే ఉంది. చూడాలి, ఇంకా రేపు ఎల్లుండి ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటాం ఇన్ఫోలో కూడా, అదనమాట. సో ఇది ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. దయచేసి వీడియో కింద కామెంట్ చేయండి మీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఈ న్యూ ఇయర్ ఇక్కడ నుంచైనా, ఈ కొత్త సంవత్సరం నుంచైనా మీకు మీ ట్రేడింగ్ జర్నీలో మొత్తం మారాలి అని నేను కోరుకుంటున్నాను. నాకు వీలైనంత వరకు మీకు ఏవైతే యూజ్ అవుతాయి, ఏవైతే బెటరో నేను వీలైనంత వరకు మీకోసం తెస్తుంటాను. ఓకేనా? సపోర్ట్ కలిగే వీడియోస్ చూస్తాను, నేను చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.